సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, దాంతోపాటుగా వచ్చేసి మరొక 10 రోజుల లోపల వాతావరణ పరిస్థితి ఎలా మారే అవకాశాలు మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది అన్న దాని గురించి ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుంటాం. అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని, ఎక్కడా స్కిప్ చేయకుండా మీరందరూ చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు బంగాళాఖాతంలో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఎలాంటి అల్పపీడనం కానీ ఎలాంటి వెదర్ ప్యాటర్న్ కానీ మనకు కనిపించడం లేదు. కానీ ఒకసారి గుజరాత్ ప్రాంతం మీదుగా తీసుకుంటే పూర్తి స్థాయిలో మేఘావృతమై ఉంది. మహారాష్ట్ర, గోవా ప్రాంతాలు కూడా బాగా మేఘావృతమై ఉంది. దాంతోపాటుగా విస్తారంగా భారీ వర్షాలు, విస్తారంగా అతి భారీ వర్షాలు అనేవి ఈ ప్రాంతం మీదుగా కొనసాగుతున్నట్టుగా ఉపగ్రహ చిత్రం చెప్తుంది. అలానే వచ్చేసి ఏమంటే మనకు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కాకినాడకి చాలా పరిసర ప్రాంతాలు అంటే తుని లేకపోతే అనకాపల్లి ప్రాంతంలో వర్షాలు అనేవి కొనసాగుతుంది. తెలంగాణలో ఆదిలాబాద్ కావచ్చు, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రస్తుతానికి వర్షాలు కొనసాగుతుంది. ఇదేమంటే ఈరోజు ఎలా ఉంది వాతావరణ పరిస్థితి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటే బంగాళాఖాతంలో మనకు మరొక అల్పపీడనం ఏర్పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కొనసాగుతుంది. ఇక్కడ చూస్తే బాగా బలమైన మేఘాలు ఇలా మనకు మయన్మార్ దేశం వైపుగా వెళ్తుంది. దాంతోపాటుగా ఆ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఇలా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. సో ఇది ప్రస్తుతానికి మనం ఉపగ్రహ చిత్రంలో చూస్తే ఇలాంటి వాతావరణ పరిస్థితి మనకు కొనసాగుతుంది. అలానే ఒకసారి మనము గాలుల విశ్లేషణని కూడా మనం తీసుకుంటే ఇది గాలుల విశ్లేషణ ఎలా ఉంది అన్న దాని గురించి ఒకసారి నేను మార్కర్లో పెట్టి చూపిస్తాను. ఇక్కడ మనకు ముంబై ప్రాంతం, అలానే నిన్న మనం గోవా ప్రాంతం మీదుగా ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతాన్ని చూసాం. ఇప్పుడు ముంబై ప్రాంతానికి తరలిపోయింది. దానివలన ఏమైందంటే ఋతుపవనాలు చాలా బలంగా, చాలా శక్తివంతంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మనకు బాగా ప్రవేశిస్తోంది. అప్ టు మనకు మధ్య కోస్తాంధ్ర వరకు చాలా శక్తివంతంగా ఉంటూ ఉత్తర కోస్తాంధ్రకి బలహీనమైన ఋతుపవనాలు అనేవి లోపలికి వెళ్తున్నాయి. సో దీనివలన వాతావరణ పరిస్థితిలో అనేక మార్పులు చెందే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే కొన్ని ప్రాంతాలు అంటే రాయలసీమ కావచ్చు, దాంతోపాటుగా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అడపాదడపా వర్షాలు అంటే అక్కడక్కడ వర్షాలు, దాంతోపాటుగా తెలంగాణలో కూడా మనకేమంటే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం అడపాదడపాగా వర్షాలు ఉండే అవకాశాలు రాగల 24 గంటల్లో మనకు కనిపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం చూస్తే రాగల 24 గంటల్లో దక్షిణ తెలంగాణ అంటే మహబూబ్ నగర్, దాంతోపాటుగా వచ్చేసి మనకు నాగర్ కర్నూల్, నారాయణపేట, అలానే వచ్చేసి ఏమంటే వికారాబాద్ జిల్లాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు, దాంతోపాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తారంగా మోస్తరు వర్షాలు అంటే ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, దాంతోపాటుగా వచ్చేసి మెదక్, అలానే జగిత్యాల, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, దాంతోపాటుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే ములుగు, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దాంతోపాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో కొన్ని భాగాలు, మహబూబాబాద్ జిల్లా, అలానే వచ్చేసి మనకు సూర్యాపేట జిల్లా, ఖమ్మం కావచ్చు, దాంతోపాటుగా వచ్చేసి మనకు ఆంధ్రాకి సరిహద్దు ఉన్న ప్రాంతాలు కావచ్చు, అలానే హైదరాబాద్లో కూడా అడపాదడపాగా వర్షాలు రాగల 24 గంటల్లో మనకు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరోవైపున ఆంధ్రప్రదేశ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా పిడుగులు, అలానే వచ్చేసి ఏమంటే కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, అలానే కాకినాడ జిల్లా కావచ్చు, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు అంటే పాడేరు, అరకు వ్యాలీ, మళ్ళీ చింతపల్లి ఇలాంటి ప్రాంతాలు, దాంతోపాటుగా విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో విస్తారంగా పిడుగుపాట్లతో కూడిన వర్షాలు అనేవి పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాయంకాలం అలానే రాత్రి సమయాలలో, ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మనకు సాయంకాలం రాత్రి సమయాలు, అలానే వచ్చేసి ఏమంటే కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, దాంతోపాటుగా తిరుపతి జిల్లాల్లో సాయంకాలం సమయంలో అడపాదడపాగా వర్షాలు అంటే సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు, అనంతపురం, సత్యసాయి, దాంతోపాటుగా అన్నమయ్య జిల్లాలోని మిగిలిన భాగాలు, నెల్లూరు, దాంతోపాటుగా ప్రకాశం, గుంటూరు, పల్నాడు,
అలానే వచ్చేసి ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా మనకు కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యేలాగా మనకు వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం ఓవరాల్గా మనం ఒకసారి ఆలోచించినామంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అడపాదడపాగా వర్షాలు ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం ఏమంటే కాస్తంత విస్తారంగా పిడుగుపాట్లు, అలానే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా కాస్తంత విస్తారంగా పిడుగుపాట్లతో కూడిన వర్షాలు. సో ఇలా మనకు వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. రాగల 10 రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్న ఇంచుమించు అలానే ఉంది. మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తరాంధ్ర మీదుగా స్వల్పంగా ప్రభావం చూపుతూ మనకు పశ్చిమ బెంగాల్ దగ్గర తీరం దాటుతుందనేసి గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఒకసారి చూడకపోతే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి, చాలా విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి బాగా కన్ఫర్మ్డ్గా పడే అవకాశాలు అయితే వచ్చే వారంలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే వారంలోనే మరో అల్పపీడనం అలా ఉత్తర భారతదేశం వైపుగా వెళ్తుంది. సో ఆ ప్రాంతాలకి బాగా మనకు తీవ్రమైన వర్షాలు ఉంటాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఉత్తర భాగాలు మాత్రం, ఇరు రాష్ట్రాల్లో ఉత్తర భాగాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈవెన్ మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కాస్తంత మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఉత్తర రాయలసీమ జిల్లాలు అంటే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా విస్తారంగా మనకు వర్షాలు కురిసే అవకాశాలు వచ్చే వారంలో కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో సాయంకాలం కొద్దిపాటి వానలు మాత్రం 100% ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుందండి. మరోవైపున ఇక చూసినామంటే పశ్చిమ కనుమల్లో విస్తారంగా మనం వర్షాలు కూడా చూస్తున్నాం. కాబట్టి తుంగభద్ర నదిలో ప్రవాహం అనేది బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. వచ్చే వారంలో వచ్చే అల్పపీడనం వచ్చేసి మహారాష్ట్ర మీదుగా మన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈవెన్ గోదావరి నదితో పాటుగా కృష్ణా నదిలో కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తుంది. కానీ రిజర్వాయర్ నీటి నిల్వల ప్రకారం మనకి ఇప్పుడు తెలంగాణలో అత్యధిక వర్షపాతం లేదా విపరీతమైన వర్షపాతం లేదు. కాబట్టి వెంటనే ఆంధ్రాలోకి వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. కానీ ఋతుపవనాలు ఇంకా మనకు ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. కాబట్టి ఇంకా జూలై, ఆగస్టు నెలలకు వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందని దాన్ని బట్టి అన్ని రిజర్వాయర్ల నుండి ఆంధ్రప్రదేశ్కి వరద నీళ్ళు వస్తుందా లేదా అన్న దాని గురించి ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే శుభవార్త అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో అయితే బాగా మనకు వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే చాలా మండలాల్లో ఇంకా కూడా మనకేమంటే సాధారణం కంటే తక్కువ వర్షపాతం అనేది నమోదైనట్లుగా మనకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి ఇంకా రానున్న రోజులు ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనమందరం చూడాల్సిందే. ఇప్పుడు అలానే ఒకసారి సిస్టమ్ ట్రాక్స్, ఇది గత వీడియోలో కూడా పెట్టాను, మరొకసారి మీ అందరికీ ఈ వీడియోలో కూడా పెడుతున్నాను. ఇక్కడ సరిగ్గా పదాలు అనేవి సరిగ్గా పడట్లేదు సమ్ టెక్నికల్ రీజన్ వల్ల. కానీ ఇక్కడ ఏమంటే మనం ఒకసారి గమనించాల్సిన విషయము, ఇక్కడ మనకు అల్పపీడన ప్రాంతం మెల్లగా మనకు గుజరాత్ ప్రాంతం వైపుగా వెళ్తుంది. అలానే మరో అల్పపీడనం ప్రాంతం వచ్చే వారంలో మనకు వర్షాలు అనేవి తెచ్చే అవకాశాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలకు తెచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది. ఇదే అండి వాటికి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.